ఓం నమో భగవతే శ్రీరమణాయ. చాలా సంతోషం నాయన. చాలామంది యోగ మార్గాలు కొన్ని ఉన్నాయని, భక్తి కర్మ జ్ఞానాదుల్లాగా ఈ రాజయోగంలో కూడా ఈ మనస్సును నియంత్రించవచ్చునని అనుకోవటం సహజంగా జరుగుతూ ఉంటుంది. యమము నియముల ద్వారాను ఎన్నో మార్గాలను సూచించిన గ్రంథాలు. అయితే ఇక్కడ వియోగం ఉంటేనే యోగం సిద్ధిస్తుంది. అసలు వియోగం ఉన్నదా? విభక్తి ఉంటే భక్తి ఉంటుంది. దేని నుంచి వియోగమైంది? నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకున్నావు. ఇప్పుడు నేనుగా ఉంటే ఏ గొడవ లేదు. నీవు దేహం అనుకుంటున్నావు, దేహధర్మాలు నీ ధర్మాలు అనుకుంటున్నావు. అందుకని ఈ సమస్య వచ్చింది. అంతటితో ఆగటల్లా. నీవు వ్యక్తివి అనుకుంటున్నావు, నీకు కర్తృత్వం ఉందనుకుంటున్నావు. మరి ఇవన్నీ కూడా ఏ విధంగా మనం చూడాలి? దానికి మహర్షులు వారు శాస్త్రజ్ఞానం అనేది దాని యొక్క సహాయము చాలా తక్కువగా ఉంటుంది. నిజమే, యోగానికి కొంత విద్య కావాలి, అది గ్రంథాల్లో లభిస్తుంది. దాన్ని శ్రద్ధగా అవలంబించే వారికి మనస్సు కొంత కుదుట పడుతుంది. అంత మాత్రం చేత అది ఆత్మని ప్రకాశింపచేయలేదు. ఇంకో రహస్యం ఏమిటి అంటే, అహం స్ఫురణకి ఏ శాస్త్రముతోనూ పని లేదు. శాస్త్రాలు చదువుకుంటేనే, అభ్యసిస్తేనే నీ స్వరూపం తెలుస్తుంది, అనుభవానికి వస్తుందనుకోవటం కూడా పొరపాటే. మరి ముఖ్యంగా అసలు స్ఫురణ అనుభవం అనేది జీవుడికి కాదు. ముఖ్యంగా నీవెవరివో తేలిపోవాలి. ఇందాక చెప్పినట్లు నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకున్నావు. వాసనాపూరితమైనటువంటి జీవితాన్ని గడపటానికి వచ్చావు ఇక్కడికి. నీవు సత్యమై ఉంటూ కూడా నాకు తెలియదు అని అనటం సహజంగా జరుగుతూ ఉంటుంది. దీనికి కారణం ఈ మాయా నేను తన ఉనికిని తానుగా గుర్తించే పరిస్థితి లేదు దీనికి ఒకదాని మీద ఆధారపడి ప్రకాశిస్తూ ఉంటుంది. చంద్రుడు ఉన్నాడు అనుకోండి, స్వయం ప్రకాశం అని చెప్పి నువ్వు ఎంత అనుకున్నా అది క్షీణిస్తూ ఉంటుంది, ప్రకాశిస్తూ ఉంటుంది. తీరా విచారిస్తే సూర్యుడి యొక్క కాంతిలోనే అది ప్రకాశిస్తుంది, దానికి స్వయం ప్రకాశం లేదు. అదేవిధంగా దేహాత్మబుద్ధి జనించినప్పుడు నీవు పరిమితమైన జీవుడిగా భావించడం జరుగుతూ ఉంది. ఒక్క విచారముతోనూ వైరాగ్యముతోనూ మరి నిశ్చలత్వానికి రావాలి. మార్గం అంటూ ఏదీ లేదు. అంటే స్వరూప జ్ఞానము దానంతటితో ప్రకాశిస్తూనే ఉన్నది.
ఇదిగో గతంలో చెప్పుకున్నట్టు తెర మీద బొమ్మలకి తెరకి ఏమైనా సంబంధం ఉందా? ఏ ఒక్క బొమ్మ అయినా తెర అవుతుందా? పోనీ తెర నుంచి బొమ్మలు ఏమైనా బయటకు వచ్చాయా? లేదు కదా. ఆత్మానుభవం తరువాత ఈ యోగాలతోటి ఈ శాస్త్రంతో పనే ఉంటుంది. అవి కొంతవరకు చాలా అత్యాతి అల్పమనే చెప్పుకోవాలి. నేను ఉన్నాను అని గుర్తించటానికి ఈ శాస్త్రం కావాలి. పైగా అది ఒక వాసనై కూర్చుంటుంది. శాస్త్ర వాసన కూడా చాలా బలీయమైంది. మనం ఎన్ని రకాలుగా చెప్పుకున్నప్పటికీ నేను ఉన్నాను అన్నటువంటి ఎరుక దాన్ని ప్రకాశింప చెయ్యగలిగింది ఏదీ లేదు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారండి? అడ్డు తొలగించే ప్రయత్నం ఇది. నీ ఆలోచనే నీకు అడ్డుగా ఉంది, నీ ప్రయత్నమే నీకు అడ్డుగా ఉంది. అయత్న సిద్ధమైన దానికి నీ ప్రయత్నంతో ఏం పని? నేను ఉన్నాను నేను ఉన్నాను అంటూ స్ఫురణ రూపేణ నీ సహజత్వము ప్రకాశిస్తూ ఉంటే నేను మార్గాలు వెతుకుతాను, ఎప్పటికైనా సాధిస్తాను అని అనుకుంటున్నావు. అది కుదరదు. ప్రాణాయామము చేత ఈ మనస్సు కొంతవరకు నిశ్చలత్వానికి వస్తుంది. నిశ్చలత్వానికి వచ్చినంత మాత్రాన ఆత్మ ప్రకాశిస్తుందన్నటువంటి కార్యకారణ సంబంధాలు కానరావే. అసలు ఇందాక చెప్పినట్లు తెర మీద బొమ్మ పడినా పడకపోయినా తెరకి ఏమైనా ఇబ్బందే? ఇక్కడ కూడా ఆత్మ అనే తెర మీద జాగ్రత్త స్వప్న సుషుప్తులు, జనన మరణాలు, సృష్టి, ఇదంతా కూడా ఈ మాయా నేను చూస్తూ ఉన్నది. అది ఎంత సత్యమో సృష్టి కూడా అంతే సత్యము. ఆత్మ ఏ సృష్టిని చూడదు. అహం స్మరణ తనకు తానుగా అనంతంగా ఏకంగా నిలిచి ఉంటుంది. నీవు ఎంత చదువుకున్నా, శాస్త్ర అధ్యయనం చేసినా అది నీకు అవరోధమే కానీ ఎందుకు ఉపయోగపడదు. ఇవన్నీ కూడా ఇండికేటర్స్, సూచనలు మాత్రమే. సూచనలు పట్టుకుని అక్కడే నిలిచి ఉంటే మరి మౌనానికి ఎప్పుడు వస్తావు? నిశ్చలత్వానికి ఎప్పుడు వస్తావు? వైరాగ్యం ఎప్పుడు సంతరించుకుంటుంది? ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. నేను మౌనానికి వచ్చాను, నాకు ఆత్మప్రకాశం కావటం లేదు. నేను శరణాగతి అయ్యాను, అయినా కావటం లేదు అని అనుకునే వారి సంఖ్య ఈ మాయలో కోకొల్లలుగా ఉంటుంది. అందుకనే మహర్షుల వారు ఒక విషయాన్ని చాలా స్పష్టం చేశారు. నువ్వు విచారం చెయ్యి, లోపలికి వెళ్ళు. ఈ మాయా నేను తల్ల కిందగా పడిపోతుంది. ఎప్పుడు? అనుగ్రహము చేత ఆత్మ ప్రకాశించినప్పుడు. వెలుగు వస్తేనే చీకటి పోయేది. చీకటిలో, అజ్ఞానంలో, ద్వైతంలో నీవు ఎన్ని కార్యక్రమాలు చేసినా, అహంకారాన్ని పట్టుకుని వేలాడుతున్నా ఉపయోగం లేదు. కాబట్టి
అందుకనే అనుగ్రహం చేత అన్నారు. అనుగ్రహమే గురువు, అనుగ్రహమే ఆత్మ, అనుగ్రహమే ఉన్నది అని అర్థం. మంచిది. మౌనమే నీ సహజత్వం.